వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలి. మాదక ద్రవ్యాల నిర్మూలనపై జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. మంచిర్యాల జిల్లా కేంద్రం వికాస్ నగర్లో డీసీపీ ఏ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసుల కార్టెన్ సెర్చ్. దండపల్లి మండలం కేజీబీవీ పాఠశాలలో జరిగిన అక్రమాలపై అధికారులతో కలిసి విచారణ చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వడ్డర కాలనీ వికాస్ నగర్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాల్లోని ఇండ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 30 బైక్లను అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులలో 10,000 రూపాయల విలువ గల మద్యం సీసాలతో పాటు మహారాష్ట్రకు చెందిన దేశీధర్ మద్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు, నేరాల నిర్మూలన శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలకు రక్షణ, భద్రతా భావం కల్పించడంతో పాటు కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా గంజాయి, నిషేధిత గుట్కా, గుడుంబా తయారీ, బెల్ట్ షాపులు, ఇసుక, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితం నాశనం చేసుకోవద్దని, కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలని, ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐ ప్రమోద్రావు, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో వికాస్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సిబ్బంది ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ టౌన్ అండ్ ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ సిబ్బందితో సహా వచ్చి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మంచిర్యాల టౌన్లో సంఘ వ్యతిరేక శక్తులు, కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో, గల్లీ లాంటి ప్లేస్లలో, డార్క్ ప్లేస్లలో కొంత ఓపెన్ డ్రింకింగ్ చేయడం, లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ సేలింగ్ సెంటర్స్లలో కొనడం, గాంజా లాంటి వాటి పట్ల కూడా ఆకర్షితులు కావడము, దాంతో కొట్టుకోవడాలు అక్కడక్కడ సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. వాటిని నివారించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా మారి సమాజంలో అలజడి సృష్టిస్తారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, లాడ్జిలో జరిగిన గొడవలు కానివ్వండి, కొన్ని ఈ మధ్య కాలంలో లాడ్జిలలో కూడా ఇట్లా ఇండ్లలో అమ్మడమే కాకుండా లాడ్జిలలో కూడా సప్లై చేస్తున్నట్టు సమాచారం వస్తే అవి కూడా పట్టుకోవడం జరిగింది. ఏ ఒక్క సంఘ వ్యతిరేకంగా గానీ చట్టానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఉపేక్షించాం. పీడీ యాక్ట్ ఈ సంవత్సరం నమోదు చేసినాం, జైలుకు పంపినాం, ఇంకా పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. ఇందులో ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే, సమాజంలో చట్టాన్ని పాటించే వాళ్లకు పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటది. చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళకు మాత్రం కఠినమైన పోలీసింగ్ ఉంటది. ఉక్కుపాదంతో అనిచేస్తాం. ఇంకొక విషయము, ప్రజలకు ఈ గంజాయి లాంటి మహమ్మారి, ఓపెన్ డ్రింకింగ్, కొట్లాటలు ఇవే కాకుండా రోడ్డు భద్రత కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ వెహికల్స్ చూడండి, ఈ బండి ఉన్నది పల్సర్, ఈయన పక్కన, దాని ముందు బండి నెంబర్ లేదు, వెనక బండి నెంబర్ వంచి ఉంటుంది. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అవుతుంది. మనము సీసీ కెమెరాస్ పెట్టినాము, సీసీ కెమెరాస్ లో చూసినట్లయితే అది ఎవరి బండి ఏందనే తెలియదు. దొంగకు నీకు చట్టబద్ధమైన పౌరుడికి తేడా లేదు. కాబట్టి నెంబర్లు మార్చడం కానీ, నెంబర్లు వంచడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేస్తాం. డాక్యుమెంట్స్ కొనేటప్పుడు వెహికల్ ని ఖచ్చితంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. వెహికల్ ని అమ్మేటప్పుడు ఫామ్ 29 నింపి ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద మీ బండి మారవాలి. ఆ పేరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మారవకపోతే
ఖచ్చితంగా అది ఏదైనా యాక్సిడెంట్ అయినా దొంగతనంలో అయినా మీరు కూడా నిందితులుగా మారడం జరుగుతుంది. కాబట్టి వెహికల్ కొనేటప్పుడు కూడా డాక్యుమెంట్ ప్రాపర్ చూసుకోవాలి. ముఖ్యంగా టౌన్లో పట్టణ అవసరాల కోసం, కన్స్ట్రక్షన్ అవసరాల కోసము ప్రభుత్వం నిర్దేశించిన, కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చిన ముల్కల్లా అటు సైడ్ నుంచి గోదావరి నుంచి ఇసుక ట్రాక్టర్స్ కూడా తీసుకొని వస్తున్నారు. మేము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కు అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ట్రాక్టర్ డ్రైవర్ కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, ప్రాపర్ జాగ్రత్తలు తీసుకొని టౌన్లో డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని విషయాలలో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరైనా సంబంధం లేని వాళ్ళు మీ కాలనీలలో తిరుగుతున్నా 100 డయల్ కాల్ చేయండి. ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము. విత్ ఇన్ 5 to 10 minutes మీ దగ్గరికి మా బ్లూ కోల్ట్ ఆఫీసర్స్ కానీ, ఎస్ఐ ఆఫీసర్స్ కానీ వస్తారు. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. మీరు ఇచ్చిన సమాచారము మీరిచ్చిరని ఎక్కడ కూడా చెప్పం. పర్టికులర్లీ ఈ సంఘ వ్యతిరేకంగా ఉన్న ఈ గంజాయి లాంటి తాగే బ్యాచ్లు ఎట్లాంటివి ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇంకొకటి, తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, మీ దగ్గర వాళ్ళు, మీ కొడుకులు, మీ తమ్ముళ్ళు ఎవరో ఈ గంజాయికి కానీ ఇట్లా ఈవెన్ ఆల్కహాల్కు మత్తుకు అలవాటు పడ్డ వాళ్ళకు కూడా మంచిర్యాల జనరల్ హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఉంది. లిక్కర్ తాగిన వాళ్ళకు కూడా, ఆల్కహాల్ తాగిన వాళ్లకు లివర్ చెడిపోయి దానికి అడిక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ మంచిగా మార్చడానికి ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది. గంజాయి లాంటి డ్రగ్ వాడిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది. మీరు చెప్పినట్లయితే మీ వాళ్ళ మీద ఏం కేసు కట్టం, అదొక్కడు గుర్తుపెట్టుకోండి. మంచిర్యాల జిల్లా దండపల్లి కేజీబీవీలో అక్రమాలపై విచారణ జరిపి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్పై చర్యలకై కలెక్టర్కు సిఫార్సు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కర్ణపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు సోమవారం నాడు విచారణ చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాఠశాల సిబ్బందిని, విద్యార్థినులను ప్రత్యేకంగా విచారణ చేపట్టిన అనంతరం అక్రమాలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అక్రమార్కులను క్షమించేదే లేదని, స్థానిక ఎస్ఓ మంజులతో పాటు 2 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా డీఈఓ యాదయ్య మాట్లాడుతూ అక్రమాలపై కలెక్టర్కు నివేదిక పంపి తదుపరి చర్యలు తీసుకున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఏది ఏమైనా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేసి సర్వీస్ నుండి తొలగించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు డీఈఓ మరియు కలెక్టర్తో పట్టుపట్టారు. దాని తర్వాత మీరు ఏవైతే రాశారు ఇవన్నీ కంపైల్ చేసి దాని తర్వాత క్రిమినల్ యాక్షన్ స్టార్ట్ అయ్యాక కనీసం 80% ప్రమోషన్తో వస్తాయి. అంటే అన్ని సక్రమం. ఇక్కడ ఉన్న స్ట్రెంత్ 170, 63 మంది జరిగారు. అంటే అంత గొప్పగా ఉందండి స్కూల్ కానీ హాస్టల్. అంటే బిల్డింగ్ మంచిగా ఉంది, కనబడుతుంది. బాగుంది సార్, సూపర్. లోపల ఉన్న వసతులు, వాళ్ళకి పెట్టే ఫుడ్, ఇక్కడ ఉన్న వ్యవస్థ నమ్మకం, దాన్ని బట్టి వేరే ఏదో వస్తుంది. స్కూల్లో ఒక క్లాస్లో 44 ఉంటే 6 వచ్చాయి. ఎక్కడ మొత్తం లాస్ట్ టౌన్ జిల్లా మా కాన్స్టిట్యూషన్ ఎక్కడ చూడండి, ఏ స్కూల్ అయినా కూడా 13 రోజులు ఖచ్చితంగా 70-80% పైన ఉంటుంది. తక్కువ 90% ఉన్నాయి. దాని అర్థం మరి 170 కరం అంటే 40%, 40%. దాన్ని బట్టి అర్థం చేసుకొని ఇది బాలికలు కూడా మొత్తం చేసి కంప్లైంట్ వస్తుంది. ఇది పిల్లలను హరాస్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ పే చేసే పరిస్థితి గవర్నమెంట్ చేస్తుంది. మా గవర్నమెంట్కి సంబంధించిన మటుకు మేము మొత్తం మీద విద్య మీద ఫోకస్ చేసి ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు పెట్టేటప్పుడు సంవత్సరం లోపల పెట్టినారు. ఇక్కడనే కాదు, మొత్తం రాష్ట్రం కూడా నడుస్తుంది. సో లైన్ తీసుకొని పోతున్నాం. ఎందుకంటే బీద వాళ్ళకు సంబంధించిన మటుకు మేము ప్రభుత్వం ద్వారా చేయాల్సిన విద్య, వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బీద వాళ్ళందరికీ ఇబ్బంది ఉన్న సమస్య. మిగతా పనులు ఉన్నాయని చెప్పగానే ఏదో కష్టపడతారు, బంద్ దొరుకుతున్నా ఏదో కట్టమో ఏదో బంద్ దొరుకుతుంది కావచ్చు. కానీ విద్యలకు వాళ్ళు ప్రైవేట్ దానిలో కట్టేది శక్తి లేదాలి. ప్రభుత్వ పాఠశాలని నమ్మకం లేదు. ఇటువంటి అంటే ఇక్కడ సరే కానీ కాకపోతే ఇప్పుడు నేను గెలిచిన కానీ ఎవరు అందరూ చూస్తున్నారు. ఇవాళ దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు 2 సార్లు కలిపితే దాదాపు మన కాన్స్టిట్యూషన్ ఒక 6-7 పెరిగింది. 7,000 పైన పెరిగింది. జిల్లా మొత్తం మీద దాదాపు 9,000 దాకా. మీ దృష్టికి ఎంతమంది వచ్చారు సార్ ఇప్పుడు? ఇప్పుడు ఎంతమంది అంటే ఎస్ఓతో పాటు ఎంతమంది? ఎస్ఓతో పాటు మన వాచ్మెన్ ఎవరు
స్వీపర్ గిప్రో వర్కర్స్ ఉన్నారు. మరి ఇంకెవరు టీచర్లు వాళ్ళతో తీసుకుని ఇమీడియట్ రిమూవల్ సార్, సస్పెండ్ రిమూవల్ ఇమీడియట్ ఇక్కడ కూడా వెళ్ళిపోవాల్సిన ఇమీడియట్ నౌ దే హావ్ టు డూ ద ప్లేస్. పిల్లలు ఇంకా భయపడుతుంది సార్, చెప్పి మళ్ళీ మేము బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడే నామంగానే పంపించేస్తాం, పంపించేసి ఒక 2 రోజులు ఇంకొంచెం డీటెయిల్ తీసుకుందాం. నేను ఇలా మిమ్మల్ని కంప్లైంట్ కూడా చేస్తాను. ఆమెతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటుంది. టీచర్లకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. టీచర్లందరికీ కూడా వార్నింగ్ ఏంటంటే వాళ్ళ క్లాసులో ఇన్వాల్వ్ అయినా కూడా నెంబర్ రాలేదంటే వాళ్ళిద్దరు తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ తప్పులన్నీ చదువుకొని వాళ్ళకు మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తుంది. ఓకే, మంత్ ఎండింగ్ సరిపోతుంది. మంత్ ఎండింగ్ వరకు ప్రతి క్లాసులో ఇవాళ 80% మంది రావాలి. ఈ లోపల ఈ ఫుడ్ కానీ గిట్ కానీ డైరెక్ట్ విద్యార్థులు అలాగే పేరెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెను పాటించట్లేదు, పిల్లల పట్ల ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు, అలాగే టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది. వారి మీద క్రమశిక్షణ చర్యలకు గౌరవ కలెక్టర్ గారికి సిఫార్సు చేసి వారి మీద చర్య తీసుకుంటారు. మీకు ఏం తెలిసింది సార్ ఈరోజు మీరు ఎంక్వైరీలో ఏం తెలియదు? మీరే విన్నారా? పిల్లలు అదే పిల్లలకి మెను పాటించట్లేదు, ఎగ్గు ఇవ్వట్లేదు, అట్లాగే పిల్లలతోటి క్లీన్ చేయిస్తున్నారని, అట్లాగే ఆర్షిగా ప్రవర్తిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలని సే నో టు డ్రగ్స్ అనే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సిపి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంచి డిసిప్లిన్ ఉంది. చిన్న పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి డిసిప్లిన్ మంచి ఉంది. సో ఈ స్కూల్ గురించి నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది. నేను బోర్డ్స్లో కూడా ఈ మధ్యలో చూసి కొంత క్వశ్చన్ ప్రిన్సిపల్ గారు కూడా అడిగాము, నిజంగా మీరు చదివిస్తున్నారా? చెప్తే ఎస్ సార్ మేము చదివిస్తున్నాము అంటే మీ భవిష్యం చాలా మంచి ఉంది ఈ స్కూల్లో, అది నాకు నమ్మకం. కానీ ఈ భవిష్యంకి రియలైజ్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మీ లైఫ్లో, డేవియేషన్. మంచి చేసే పద్ధతిలో, మంచి చేసే పని అంటే ప్రాసెస్లో మీరు వెళ్తున్నా, దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఈ డ్రగ్స్తో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? డ్రగ్స్ మీకు మీ దారితో డైవర్ట్ చేస్తారు. దయచేసి ఎప్పుడు కూడా ఇది కన్జ్యూమ్ చేయకండి. కొంతమంది చిన్న పిల్లలు ముందులో ఉన్నారు, కానీ ఈ రోజు ఉన్న చిన్న పిల్లలు రేపు అడల్ట్ గా అవుతారు. వెనుక ఉన్న పెద్ద పిల్లలకి చూసి వాళ్ళు కూడా అదే అలవాటు పెడుతున్నారు. నా రిక్వెస్ట్ మెయిన్ గా అంటే 7th, 8th, 6th లో ఉన్న 12th లో ఉన్న స్టూడెంట్స్ తో ఉంది, దయచేసి ఈ విషయంకి ఉన్న నష్టం మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మ నాన్న బాగా అంటే స్నేహంతో మీకు ఈ స్కూల్ పంపించారు. ప్రభుత్వం కూడా ఎంత మంచి మంచి టీచర్ పెట్టి మీకు చదివిస్తున్నారు. ఈ చదివించి రేపు మీరు ఈ సొసైటీకి, ఈ సమాజంకి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్, మినిస్టర్స్ అట్లా మీరు ఉండి సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి, ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి మీకు ఒక పెద్ద బాధ. ఒకవేళ మీరు ఇవన్నీ అసాంఘిక విషయంలో డ్రగ్స్ లో డైవర్ట్ అయితే మీ భవిష్యత్ ఖరాబ్ అయిపోతుంది. దయచేసి అట్లా చేయకండి. నా రిక్వెస్ట్ టీచర్స్ తో కూడా ఉంది, మధ్య మధ్యలో ఎడ్యుకేషన్ తో సార్ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ తో సార్ ఎగ్జామ్ రూమ్ అంటే క్లాస్ రూమ్ బయట చేస్తున్న. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న
కోటపల్లి మండల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు, కాంగ్రెస్ నాయకులు. రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉందని వారు అన్నారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, ఎంపీ వంశీబాబు గారి నాయకత్వం. ఈరోజు రైతుల పండగ. రైతే చిన్నాడు దేశం ఎడుస్తుందన్న భాషను నమ్మే ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు సంబరంగా ఉండాలని కరెక్ట్ పనివేళ రైతు భరోసా మేము ఇస్తామన్న నమ్మకంతో మేము ప్రజల్లోకి వెళ్ళాం. మా మాటను మడమ తిప్పకుండా పాటించడానికి మా నాయకత్వం ఆదేశించింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 39,000 ఎకరాల 111 ఎకరాలకు గాను రైతు భరోసా ఇవ్వడం జరిగింది. గత పాలకులు ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం 12,000 రూపాయలు మంజూరు చేసింది. ఈరోజు ప్రతి రైతు సుభిక్షంగా రైతు వేదిక దగ్గర మండల కేంద్రంలో మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రైతు భరోసా పండగ చేసుకోవడానికి మేమందరము మరియు మా కోటపల్లి మండల రైతులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కోటపల్లి హెడ్ క్వార్టర్ నుండి ప్రజలందరూ సంతోషంతో హర్షాది ధ్వనులతో ఈరోజు ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, మా పార్టీ రైతు పక్షపాతి పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో రైతు భరోసా పోయిన గవర్నమెంట్ ప్రతి రైతు ఖాతాలో 10,000 ఇస్తే మేము ఎకరాకి 12,000 రూపాయలు. ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర మా ప్రజా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున ఒక సంవత్సరానికి 12,000 ఇస్తున్న సందర్భంగా ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మా మినిస్టర్ ఆదేశానుసారం ఈ రైతులతోని పాలాభిషేకం చేసిన సందర్భంగా ఈరోజు మీడియా ముందు వచ్చి మేము రైతులం బాగా సంతోషంగా మాట్లాడుతున్నామంటే మా ప్రజా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే. మరి అదే విధంగా మా తుమ్మల నాగేశ్వరరావు రైతు మినిస్టర్ కాబట్టి 9 రోజుల్లోనే కంప్లీట్ చేసిన ఘనత మా తుమ్మల నాగేశ్వరరావు మా మంత్రి గారిని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. జై కాంగ్రెస్. దేవపూర్ ఓరియంట్ అదానీ సిమెంట్ కంపెనీ ఉద్యోగులు చైర్మన్ గౌతమ్ అదానీ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో కంపెనీ యూనిట్ హెడ్ ఆనంద్ కులకర్ణి కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కులకర్ణి మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా మేము ఇలాంటి రక్తదాన శిబిరం నిర్వహించామని, అప్పుడు 406 యూనిట్ల రక్తాన్ని కంపెనీ ఉద్యోగులు డొనేట్ చేశారని అన్నారు. ఆ విశేష కృషికి గాను మా కంపెనీ గవర్నర్ నుండి ప్రత్యేక అవార్డును అందుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కనీసం 500 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సికిల్ సెల్ మరియు తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రతి నెల రక్తం చాలా అవసరం. వారి జీవితాలకు ఆసరగా నిలిచేందుకే మేము ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టాం అని అన్నారు. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదనే సందేశాన్ని ఆయన తెలియజేశారు. ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అదానీ సిమెంట్ కంపెనీ తరపున ఆనంద్ కులకర్ణి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, యూనిటెడ్ బాలగిరిధర్, ప్లాంట్ హెచ్ఆర్ హెడ్ ఆనంద్ కులకర్ణి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. नमस्कार। अदानी सीमेंट उद्योग की तरफ से आज हमारे चेयरमैन श्री गौतम अदानी जी के जन्मदिन के उपलक्ष्य में एक मेगा ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है। ओरिएंट सीमेंट लिमिटेड
अदानी सीमेंट देवापुर। पिछले साल हमने इसी तरह का कैंप ऑर्गेनाइज किया था और करीबन 406 यूनिट ब्लड डोनेशन हुआ था, जिसके लिए गवर्नर की तरफ से हमको अवार्ड मिला है। इस साल भी हम लोग उम्मीद कर रहे हैं कि कम से कम 500 प्लस डोनेशन करके समाज के लिए, खास करके नॉर्थ तेलंगाना के लिए, जहां पे सिकल सेल थैलेसीमिया के पेशेंट्स हैं जिनको हर महीने में ब्लड ट्रांसफ्यूजन का जरूरत पड़ता है, उसके लिए हम लोग देंगे। 1 यूनिट ब्लड जो है 3 लोगों के काम में आता है। तो हमारी कंपनी की तरफ से हम इंडियन रेड क्रॉस सोसाइटी का धन्यवाद करते हैं कि जिन्होंने एक बहुत ही अच्छा कैंप ऑर्गेनाइज किया है और हमको ये मौका दिया है, जो रक्तदान सर्वश्रेष्ठ दान है, उसके लिए ऑर्गेनाइज करने के लिए मौका दिया है। धन्यवाद। గౌతమ్ అదానీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అదానీ ఓరియంట్ సిమెంట్ కంపెనీ దేవాపూర్ ద్వారా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. తలసీమియా సికెల్ సెల్స్ పేషెంట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే రక్త అవసరాల కొరకు జాయిన్ అవుతున్నారో వారందరికీ కూడా ఫ్రీగా రక్తం ఇవ్వడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మంచిర్యాల తరఫున సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే గత 24-25 సంవత్సరానికి ఓరియంట్ సిమెంట్ కంపెనీ ద్వారా అత్యధిక ఇన్స్టిట్యూషనల్ యూనిట్స్ కలెక్ట్ చేసినందుకు గాను గవర్నర్ వారి ద్వారా రాజ్భవన్లో మొన్న జూన్ 14 తారీఖు కూడా ఓరియంట్ సిమెంట్ కంపెనీ అప్రిషియేషన్ అవార్డు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే కార్యక్రమం ఉద్దేశం కొద్దీ ఈరోజు గౌతమ్ అదానీ బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించి సుమారు 600 పైచిలకు యూనిట్లు కలెక్ట్ చేసే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. మా టార్గెట్ ఏంటిదంటే 1000 యూనిట్స్ ఇక్కడ ఈ క్యాంపు ద్వారా కలెక్ట్ చేయాలి. ఈరోజు అదానీ గారి పుట్టినరోజు సందర్భంగా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. 12.5 హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి. 50 కిలోల పై బరువు కంపల్సరీ ఉండాలి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో తలసీమియా సికిల్ సెల్ పిల్లలు, గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా కిడ్నీ బాధితులకు, యాక్సిడెంట్ అయినటువంటి వారికి ప్రతి నెల 1000 ప్యాకెట్ల రక్తం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్కి అవసరం పడుతుంది. కాబట్టి ఈ దేవాపూర్ కంపెనీ వారు ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ ఇది. వారందరికీ కూడా మేము రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వృద్ధాశ్రమము మరియు తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమం కూడా ఉంది. ఎవరైనా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వారు 1st నుంచి 10th వరకు కూడా వారిని చదివిపించి వారికి ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ దాతల సహాయ సహకారంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా వృద్ధులు ఎవరైనా కొడుకులు కానీ బిడ్డలు కానీ లేని వాళ్ళు ఉంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రైతు భరోసా సంబరాలు చేసిన కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు రైతు భరోసా ఇవ్వడం ద్వారా 7,000 కోట్ల రూపాయలు రైతులకు టకా 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 అంటూ ఫోన్లో రింగు రావడం జరిగింది. దాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు పట్టణ కేంద్రంలో ప్రజలు మొన్నటి వరకు ఏమైనా మాట్లాడుతున్నారంటే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఇవ్వడం లేదు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే మరి రైతులకు రైతు భరోసా కింద 9,000 కోట్లు మంజూరు చేయడానికి మరి దోహదపడిందో రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలు మరి అందరూ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉచిత కరెంటే కావచ్చు, మరి మహిళలకు ఉచిత రవాణా వ్యవస్థ కావచ్చు, మరి బోనస్ కింద 500 వడ్లకు అదే కావచ్చు, ఇతర మరి ఇందిరా మిల్లే కావచ్చు, మరి 10 సంవత్సరాల కొద్దీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కొద్దీ నిరీక్షణ కోసం తెరలేపి అందరూ కూడా ఎన్నో వేల సంఖ్యలలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
రైతు భరోసా తక్షణమే ఇప్పుడు పని స్టార్ట్ కావడంతో రైతు భరోసా కింద 9,000 కోట్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకోవడానికి ముందున్న గొప్ప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో మా చెన్నూరు పట్టణంలో రైతులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు రైతు భరోసా కింద దక్షిణ సాయం కింద మందమరి మనుగడ కోసం శ్రవణపల్లి ప్రాంతంలో 2 భూగర్భ గనులను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనులు డైరెక్టర్ C&MD బలరాం నాయక్కి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు చేయడం జరిగింది. మందమరి ప్రెస్ క్లబ్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ గతంలో 8 బొగ్గు గనులు నడిచే సమయంలో 6,000 మంది సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేస్తే ప్రతి కార్మికునిపై చేతి వృత్తులు, దుకాణదారులు, ప్రైవేట్ స్కూల్స్, కుల వృత్తులు చేసుకునేవారు. వీరందరూ సింగరేణి ఉద్యోగులపై ఆధారపడి కార్మికుల పిల్లలతో పాటు వారి పిల్లలను కూడా చదివించుకుంటూ గౌరవంగా జీవించేవారు. కానీ ఇక్కడ సింగరేణి సంస్థ భూగర్భ గనులపై దృష్టి పెట్టకపోవడంతో కేవలం KK5 మరియు కాసిపేట 1, కాసిపేట 2 బొగ్గు గనుల మనుగడ ఉండడంతో ఇక్కడ వివిధ చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, ప్రైవేట్ స్కూల్స్, భవన కార్మికులు, చాకలి, మంగలి, దర్జీ, వివిధ కుల వృత్తుల వారు ఇక్కడ పనులు దొరకపోవడంతో హైదరాబాద్కు వలస వెళ్లే పరిస్థితి అవుతుంది. కావున తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల C&MD డైరెక్టర్ బలరాం నాయక్కి పోస్ట్ కార్డు ద్వారా సింగరేణి కార్యాలయానికి పంపడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు R. జయ, సుకన్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, సామ నాగేష్ రెడ్డి, సత్యనారాయణ, రంగనాథ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మందమరి పరిసర ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మరి భాగస్వామ్యం కావాలని మేము తెలుగుదేశం పార్టీ నుండి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మందమరి ప్రాంతంలో గతంలో 7-8 బొగ్గు గనులు ఉంటే అవి ఆనాడు NTR గారు మరి రన్నింగ్ అని బరువులెత్తే పోటీలు పెట్టి మరి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి ఇలా సింగరేణిని ఇక్కడ నిలిపిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మరి అదేవిధంగా ఈ సింగరేణిలో భూగర్భ గనులు మొత్తం మూసిపోయి ఇక్కడ ఎవరైతే కార్మికులు 2,000కు పడిపోయిన సందర్భంలో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరంటే ఈ చేతి వృత్తులు చేసుకునేవారు, కుల సంఘాల వారు, వివిధంగా దుకాణం సముదాయం వారు, వాళ్ళంతా ఇక్కడ ఫ్లోటింగ్ లేక బొగ్గు బానులు లేక మరి చాలా బాధపడుతున్నారు. అయితే ఇంకా యువతనైతే ఉద్యోగాలు లేక మరి వలస వెళ్లి హైదరాబాద్ లో వివిధ పనులు చేసుకున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ చెడు అలవాట్లకు బానిసలై మరి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. కావున మేము ఏమైతే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అనగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల C&MD బలరాం నాయక్ సార్ గారికి మేము పోస్ట్ కార్డు ద్వారా ప్రతి ఒక్క మన స్థానికంగా ఉండే ప్రజలు పోస్ట్ కార్డు ద్వారా వారు సింగరేణి డైరెక్టర్ గారికి దాన్ని పోస్ట్ చేయవలసిందిగా ఈ ఉద్యమం పేరు పోస్ట్ కార్డు ఉద్యమం. తద్వారా ఏమవుతుందంటే మరి ఆయన కూడా సింగరేణి డైరెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి ఈ శ్రావణపల్లి ప్రాంతంలో 2 బొగ్గు గనులను ఇంతకుముందు బొగ్గు టెస్ట్ చేసి ఇక్కడ సానుకూలంగా ఉన్నదని చెప్పారు. కానీ మరి ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి స్పష్టత లేదు. కావున ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలతో పాటు మేధావులు, రాజకీయ నాయకులు, విలేకరులు కూడా దీని పెద్ద రామకృష్ణపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో ఆగస్టు 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విశ్వశాంతి గణపతి రుద్ర నవచండీ యాగం నిర్వహిస్తారని, ఈ బృహత్తర కార్యక్రమానికి భక్తులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి హాజరు కావాలని వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలో వేద పండితులు, అర్చకులు కలిసి వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ రామకృష్ణ విజయ గణపతి దేవాలయంలో ఆగస్టు 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు అపూర్వ విశ్వశాంతి గణపతి రుద్ర నవచండీ సహిత యాగము మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన సహస్ర
కలశాభిషేకం, సామూహిక హోమములు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ అపూర్వ యాగాలను చేయడం వలన మనం చేసుకున్న అదృష్టమని, ఈ మహత్తర కార్యక్రమానికి అందరూ సహకరించి పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. మన ఊరు కూడా, మన గ్రామం కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాలి. అందులో కూడా మంచి అస్వైశ్వర్య ఆరోగ్యాలు కలిగి పిల్లలకి మంచి చదువు రావాలని, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలని దైవజ్ఞ అయినటువంటి మన రామకృష్ణాపూర్ అయ్యగారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంకల్పించినారు. కావున ఈ మహాసంకల్పానికి అందరూ కూడా తమ వంతు సహాయం చేస్తూ అన్ని రకాల ఈ కమిటీ వారికి తోడ్పడతారని, ఆ స్వామి యొక్క కృపకు పాత్రుడు కావుతారని మరీ మీ అందరినీ కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీశైలకు విజ్ఞప్తి. ఆగస్టు 14, 15, 16, 17, 18 తేదీలు శ్రావణ మాసంలో రామకృష్ణాపూర్ పట్టణ విజయ గణపతి దేవాలయ వేదికగా అపూర్వ విశ్వశాంతి గణపతి రుద్ర నవచండి సహిత యాగము మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, సహస్ర కలశాభిషేకము, సామూహిక హోమములు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం మన పట్టణంలో ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయ ఆవరణ వేదికగా కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఇట్టి కార్యక్రమంలో మీరందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలను జరిపించుకొని భగవంతుడి యొక్క కృపకు పాత్రులవుతారని మా యొక్క మనవి. ఈ కలశము తీసుకునేటువంటి దంపతులకు హోమములో, సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆ దంపతుల్ని కూర్చోబెట్టి వారి చేత కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈ కలశము యొక్క రుసుము 3016 రూపాయలు. అందరూ కూడా రామకృష్ణాపురం పట్టణ భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలి. మాదక ద్రవ్యాల నిర్మూలనపై జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. మంచిర్యాల జిల్లా కేంద్రం వికాస్ నగర్లో డీసీపీ ఏ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసుల కార్టెన్ సెర్చ్. దండపల్లి మండలం కేజీబీవీ పాఠశాలలో జరిగిన అక్రమాలపై అధికారులతో కలిసి విచారణ చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.